ఈరోజు చేవెళ్ళల్లో ఎట్లున్నదంటే ఇది భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నారు రంజిత్ అన్న. ఎంత ఎవరు ఏమనుకున్నా కానీ ఖచ్చితంగా రంజిత్ అన్న భారీ మెజారిటీ తోటి చేవెళ్ళల్లో గెలుపు పొందుతారు. 5 సంవత్సరాలు అభివృద్ధి చేసినాడు కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ నుండి గెలిచిండు, ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇందులో కూడా గెలుస్తాడు. అభివృద్ధి చేసి బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చినాడంటే ఇక రంజిత్ అన్నని అడగాలి ఎందుకు వచ్చినా అనేది. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్గా పార్టీలో గౌరవం దక్కక, కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చింది, ప్రతి చిన్న కార్యకర్తను చిన్న నుంచి పెద్ద వరకు మర్యాద ఇచ్చింది. కాబట్టి దీంట్లో గౌరవం దక్కుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వచ్చిండు. చేవెళ్ళలో కంపల్సరీ బీజేపీ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా గెలిచేది మాత్రం రంజిత్ అన్ననే, పోటీ ఎవరున్నా కానీ. సో టఫ్ పోటీ అని మేము అనుకుంటాం ఏ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ఈరోజు రాజేంద్ర నగర్లో మరి ఆయన అభిమానులు కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక రంజిత్ రెడ్డికి సంబంధించినంత వరకు మరి ప్రచారం ఎలా కొనసాగుతోంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. మాది రాజేంద్ర నగర్ డివిజన్, బుద్ధివేల్ డివిజన్ ప్రెసిడెంట్ నేను. బ్రహ్మరథం పడుతున్నారు రంజిత్ రెడ్డి అన్న గారికి. ప్రజలంతా బ్రహ్మరథం పడుకుంటూ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు, స్వచ్ఛందంగా వస్తారు, ఎటువంటి డబ్బులు లేకుండా ప్రత్యక్షంగా బలంగా వస్తారు. జనప్రంతా అంతా వచ్చేస్తారు, చెప్పకుండా కూడా వచ్చేస్తారు పబ్లిక్. కాంగ్రెస్ తోనే సాధ్యం ఏదైనా కానీ ఉద్దేశంతో పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు ప్రజల్లో. బీఆర్ఎస్ ఎంపీగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు, ఎందుకని చేయాల్సి వస్తుంది? మరి గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఆగిపోయినాయి కాబట్టి మరి అభివృద్ధి కొరకే రంజిత్ రెడ్డి గారు ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరింత అభివృద్ధిని చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రంజిత్ రెడ్డి గారు ఈ పార్టీలోకి విచ్చేసి మరింత అభివృద్ధిని మరి 5 పథకాలు ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి గడప గడపకి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడైతే మన పోలీస్ అకాడమీ నుండి మరి మన్నెగూడ దాకా రోడ్ ఎట్లయితే శాంక్షన్ అయిందో ఆ పనులన్నీ కొంచెం మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేయడానికి రంజిత్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి రంజిత్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచి మరింత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటాం. ఎలా కొనసాగుతుంది సార్ ప్రచారం రంజిత్ రెడ్డికి సంబంధించి? బ్రహ్మాండంగా సాగిపోతుంది. మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం, భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. ఇక్కడ రంజిత్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి అందరు చూసి అభివృద్ధికే ఓటేస్తారు, ప్రతి ఒక్కరు అభివృద్ధికే ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ చెప్పబోయే కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఖచ్చితంగా ఇక్కడ చేవెళ్ళగడ్డ రంజిత్ రెడ్డి ఖచ్చితంగా అతి భారీ మెజార్టీతో గెలబోతున్నాం. గతంలో ఆయన బీఆర్ఎస్ ఎంపీగా ఉండే, మరి అప్పుడున్న నాయకులు కార్యకర్తలంతా రంజిత్ రెడ్డి వెంట ఉన్నారా? మంచి నాయకుడు ఎక్కడుంటే ప్రజలు ఆయన వెంబడే ఉంటారు. ఆయన ప్రజల మనిషి, ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన ఒక ప్రజల మనిషి కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజల మద్దతు ఎల్లవేళలా చేవెళ్ళగడ్డ పైన ఖచ్చితంగా ఉంటుంది. మరియు ప్రజలు అత్యంత మెజారిటీతో ఓటేయబోతున్నారు. చేవెళ్ళ ప్రజలంతా రంజిత్ రెడ్డితోనే ఉన్నారంటారా ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీతో? ఇప్పుడున్న అధికార పార్టీలో మనం ఉన్న రంజిత్ అన్నకే గెలుపు ఖాయము. 100% రంజిత్ అన్నకు మేము అందరం మద్దతుగా సపోర్ట్ చేస్తున్నాము. అన్నకు మేము వెంటనే ఉండి మేము పని చేసుకొని పోతామని ముందుకు పోతాం. నువ్వు చెప్పు బ్రదర్, నాయకులు కార్యకర్తలు అంతా కూడా రంజిత్ రెడ్డి వెంట ఉన్నారు. మీలాంటి యువత కూడా రంజిత్ రెడ్డితోనే ఉన్నారా? ఇప్పుడున్న పరిస్థితి ఎలా? మాలాంటి యువత రంజిత్ రెడ్డి అన్నతోనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వెంట, రేవంత్ అన్న వెంట, ఈ కాంగ్రెస్ పరిపాలన వెంట ఎప్పుడు యువత ఎంపడే ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడు యువతకి గౌరవం లేదు. ఒక నోటిఫికేషన్స్ వచ్చినా, ఒక ఎగ్జామ్స్ వచ్చినా, పేపర్ లీకులు ఇవన్నీ అయినాయి కాబట్టి బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో యువత ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న యువతకి న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి యువతకు అయితే 100% బీఆర్ఎస్ మీద నమ్మకం లేదు. ఇప్పుడు గతంలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిర్రు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓటర్లంతా ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తారు. ఎంఐఎం బీజేపీ పోతే కాంగ్రెస్ వస్తే ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ఎంఐఎం బీజేపీ పోతే ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ఇక్కడ మీకు బీజేపీతో పోటీనా బీఆర్ఎస్తోనా? బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. సో మీరు చెప్పండి, ఇక్కడ పోటీ ఎవరితో ఉంటుంది? బీజేపీతోనా
లేకుంటే బీఆర్ఎస్తోనే? ఇక్కడ పోటీ అనేది మాత్రం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది. పోటీ మాత్రం ఎవరితో ఉండదు. కేవలం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపల గెలిచేది మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇది రంజిత్ అన్న అడ్డ. చెప్పండి బాస్, మరోసారి సిట్టింగ్ సీటు రంజిత్ రెడ్డి గెలుస్తాడా? 100% రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. 100% రంజిత్ రెడ్డి గారే గెలుస్తారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేస్తారండి. అధిష్టానం ఇచ్చిన క్యాండిడేట్ కాంగ్రెస్ కార్యకర్తలు తన సొంత మనిషిలాగానే రంజిత్ రెడ్డిని ఓన్ చేసుకొని అందరం కలిసి కష్టపడుతున్నాం. ఖచ్చితంగా తక్కువ 2 లక్షల మెజారిటీతో రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని రాజేంద్ర నగర్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా వీరిలో మరి డైరీ చైర్మన్ జ్ఞానేశ్వర్ ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది? మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? గెలుపు అవకాశాలు చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? రంజిత్ రెడ్డి గారు ఏదైతే పెద్దలు ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనే ధ్యేయంతో ఈ 6 పథకాలు ఈ 100 రోజుల్లో పూర్తిగా సంపూర్ణంగా 5 పథకాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా బలహీన బడుగు వర్గాలు, ఇట్లా యువకులు, ఉద్యోగాలు ఎవరైతే వచ్చినారో వాళ్ళు కూడా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఆలోచనలో ఉన్న సమయంలో మనకు ఈ భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం, మరి మనం అందరం కూడా చూస్తున్నాం. రంజిత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ అభ్యర్థిగా పార్లమెంటు సభ్యుడిగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. తను రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ రాజకీయాల్లో ఒక ఉన్నతమైన ఆలోచనతో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీలో అతను రాహుల్ గాంధీ గారు కానీ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆశయాలు ఆలోచనలు చూసి ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో రంజిత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, సాగునీరు అందట్లేదు, ప్రజలకు తాగునీటి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. ప్రజల తాగునీటి కష్టాలు కూడా ఇప్పుడు ఎదురవుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కో? మీరందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గారు కానీ కేసీఆర్ గారు, కేటీఆర్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వారందరూ కూడా వర్షాలు అనేది పడే సమయము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. మేము గెలిచిన సమయంలో పూర్తిగా కాలం అయిపోయింది, వర్షాలు పడలేవు. అయినా ఏదో కొద్దిగా ఎక్కడో దగ్గర పంటలు ఎండిపోతే దాన్ని భూతద్దంలో పెట్టి వాళ్ళు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవారి ముఖంలో ఆనందం చూడాలి, ప్రతి పేదవారికి కూడా అన్ని వసతులు ఇవ్వాలనే ఆలోచనతో రైతులకు కూడా గిట్టుబాటు ధర, మరి ఏదైతే రైతులకు కావాల్సిన నాణ్యతమైన మందు సామాను కూడా వారికి సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఏదైతే ఉందో రైతులను మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. కేంద్రంలో మనం చూసాం, రైతులందరూ కూడా నెలలు వాళ్ళు రోడ్డు మీద దీక్షలు చేస్తూ కూడా పట్టించుకున్న పాపాన పోయిన మోడీ ప్రభుత్వం ఇవాళ ముసలి కన్నీరు గారుస్తున్నాడు ఎవరైతే కిషన్ రెడ్డి గారు. మరి కిషన్ రెడ్డి గారికి తెలియదా, ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా మోసం, ధాన్యం ఎండిపోతే మేము కాంగ్రెస్ వాళ్ళం అప్పుడు పోయి ఏదైతే ధాన్యాల దగ్గర మేము ధర్నాలు చేయడం జరిగింది. ఇవాళ ఒక నెల రోజులలోనే వాళ్ళు మొత్తం 10 సంవత్సరాలు చేసిన పాపాలన్నిటి కూడా ఈ నెల రోజులలో పోవాలని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఏదైతే ఉందో వర్షం పడనందుకే ఇబ్బంది, కానీ పూర్తిగా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది, రైతుల కోసం కొట్లాడే పార్టీ, రైతులకు అభివృద్ధి చేసే పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల గురించి ఎక్కడైతే దళారులు మోసం చేస్తే, ఎక్కడైతే ఉద్యోగస్తులు ఇబ్బంది పెడితే ఇమీడియట్లీ సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రైవేటు దళారులు ఇబ్బంది పెడితే వాళ్ళను లైసెన్స్ రద్దు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చేవెళ్లలో మీకు ప్రధాన పోటీదారు ఇవ్వాలని కూడా బీజేపీనా బీఆర్ఎస్ పార్టీనా?
మాకు బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. వారికి క్యాండిడేటే లేరు, దొరకలేరు. వాళ్ళు దోలాడు ఎత్తుకొని దండం పెట్టి దాశింగం పెట్టి క్యాండిడేట్లను తెచ్చుకోరు. మాకు ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఉంటుంది. బీజేపీ ఉన్న బీజేపీ అవతల క్యాండిడేట్ ఏదైతే విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారో వారు ప్రజలకు ఈ చెవెళ్ళ ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు. అతను ఒక సర్పంచ్ని కానీ, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఒక పెద్ద నాయకులను కానీ 10 సార్లు కలిసిన వారి పేరు తెలియదు. మీరు ఏ ప్రాంతం వాళ్ళు అడుగుతారు, మీరు ఎక్కడి వారు అని అడుగుతారు. ఎవరన్నా రాజకీయాలలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి ఇంటికి రావాలని చెప్పి రావాలన్నా వద్దని పర్మిషన్ తీసుకునే పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా లేదు. అదే విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరన్నా వారి ఇంటికి కార్డు తీసుకొని పోతే కూడా మీకు పర్మిషన్ ఉందా, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు, మా ఆఫీసులో ఇవ్వాలని అంటాడు. అలాంటి వ్యక్తితో ఏదైతే రంజిత్ రెడ్డి ఉన్నాడో, గతంలో టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా మృదు స్వభావి, రాజకీయాలలో ఉన్నతమైన ఆలోచన గల వ్యక్తి, ప్రతి వ్యక్తితోని కూడా కార్యకర్తతోని సోదరభావంతో మాట్లాడే వ్యక్తి. ఎవరైనా పేదవారి ఇంటికి పోతే వారి భుజాన చెయ్యి వేసి ఏం కావాలో తమ్మి నీకు, నీ ప్రాబ్లం ఏంది అన్న, నా పెళ్లికి రావాలంటే పెళ్లికి పోయి వచ్చే వ్యక్తి తను మృదు స్వభావి. అంటే ఇద్దరు వ్యక్తులను చూసుకుంటే ఏదైతే రంజిత్ రెడ్డి గారు ఉన్నారో 100కి 200 పాళ్ళు ప్రజల మధ్యలో పరిపాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన వ్యక్తి. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని, కానీ ఇంతవరకు అది కాలేదు. సో దీంట్లో మహిళల ఓట్లు పొందడానికి ఇప్పుడు మరి ఆస్కారం ఉందా? మహిళల ఓట్ల విషయంలో మరి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడే పుట్టిన పాప అంటే 120 రోజులు అయిపోయి 130 రోజులకు దగ్గరకు వస్తుంది. 6 గ్యారంటీలలో ఆల్రెడీ మనకు 48 గంటల లోపు 2 చేసేసారు. ఏది ఉచిత బస్ ప్రయాణము, తర్వాత ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత ఒకటి తర్వాత 0 బిల్ వచ్చింది ఉచిత కరెంటుది, అది వచ్చేసింది. తర్వాత 500కే గ్యాస్ వచ్చేసింది. 4 వచ్చేసినాయండి, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా కోడ్ రాకుంటే వచ్చేది, అది కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం 120 రోజులకు చూస్తున్నాం. మరి 9.5 సంవత్సరాల నుంచి అక్కడనేమో రేట్లు పెంచిపోయి జిఎస్టీ ధరలు పెంచి మొత్తము ఆ రోజు 2014లో 410 రూపాయలు ఉన్న గ్యాస్ 1200లకు కొన్నారు. 1200లకు కొన్నారు. మధ్యాహ్న భోజనపు ఏజెన్సీలు కూడా మేమే స్టార్ట్ చేస్తాం రాజేంద్ర నగర్లో. అలాంటిది ఈరోజు మళ్ళీ 500కే గ్యాస్ ఇస్తున్నారు. ఈ 120 రోజులలో ఏ మహిళ అయినా కనీసం బాధ్యత ఉన్న మహిళ ఆలోచిస్తుంది, అరే వచ్చి 120 రోజులే అయ్యింది కేవలము, కాబట్టి మాకు ఈ 4 చేసిన వాళ్ళు ఇంకా 2 చేస్తారు. 420 హామీలు 420 హామీలు అని అలా అంటున్నారు. మీరు 420 హామీలు ఇచ్చింది మా బాస్ రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరిని, మరి ఇక్కడ ఉన్నటువంటి చేవెలని, అటు ఉన్న మహబూబ్ నగర్ను, ఈ మూడిటికి ఆయన ఇన్ఛార్జ్ తన బుధస్కంధాలపై తీసుకున్నాడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాక్సులు ఏవైతున్నాయో అందులో సబ్సిడీని కూడా ఇప్పించినటువంటి ఘనత మరి ఈరోజు మొన్న జరిగింది. వచ్చినటువంటి 120 రోజుల్లోనే అనేకమైనటువంటి హామీలు కాదు 6 పథకాలను అమలు చేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తీసుకుంటారు. తీసుకొని ప్రతి గడపకు చేర్చడానికి మేమందరం కార్యకర్తలుగా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక సోషల్ మీడియా ప్రచారం ఏదైతుందో, నరేంద్ర మోడీ గారు ఈరోజు లేస్తే జై శ్రీరామ్ అంటుండు. జై శ్రీరామ్ కాదు, జై సీతారాం అని మేము అంటున్నాం. ఈరోజు అర్ధనారీశ్వరంలో అదేంది మహిళా లోకం అంతా కూడా మరి భారతదేశంలో అనేకమైనటువంటి లోటుపాట్లపైన, మణిపూర్ ఘటనపైన ఈ స్పందించినటువంటి బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ మరి ఈ రోజు ఎందుకు స్పందిస్తుంది? బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో లేదు. మీరు చూస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులే కానీ, మరి మొన్నటికి మొన్న మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క లీడరు, బీఆర్ఎస్ లీడర్ కూడా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, గేట్లు తెరిస్తే వరదల్లా వచ్చిపోతారని. నిన్ననే మరి మా కేసీ వేణుగోపాల్ గారు దిశానిర్దేశం చేశారు, వచ్చిన వాళ్ళందరినీ స్వాగతించండి, మరి అక్రమాలపైన అరికట్టండి అని చెప్పడం జరిగింది. 100% డిసైడ్ మా క్యాండిడేట్ను ఆయన రంజిత్ రెడ్డి పేరు అనౌన్స్ చేయగానే మా గెలుపు ఖాయమని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతుర్రు. మీరు చూస్తూనే ఉన్నారు, మహిళా సోదరులు కానీ, క్రిస్టియన్ మైనారిటీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రెడ్డిలు కానీ అందరూ కూడా ఆయనకు సహకరిస్తారు. ఖచ్చితంగా గెలుపు దారిన వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చిందంటే అదైన కష్టార్జితం. ఆయన కష్టార్జితాన్ని రికగ్నైజ్ చేసి పిల్లాడికి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టడంలో ఆయన కూడా పాలు పంచుకున్నందుకు ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు యూ
డాక్టర్ బల్మూరి వెంకట్. అంటే ఒక మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుకుంటూ ఆ రోజే అనుకున్నాడు అనమాట, ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్ అని చెప్పి. వెరీ గుడ్, దట్ షుడ్ బి ద స్పిరిట్. అట్లా స్పిరిట్ ఉంటే పిల్లలు మీరందరికీ భవిష్యత్తు ఏంటంటే పిల్లలు అప్పటి నుండి మీకు పోరాడే లక్షణం ఉండాలి. రంజిత్ ఏమన్నాడు లాస్ట్, పోతే పోతుందిరా భయ్, జీవితం పోతుంది అన్నాడు. ఏదంతా అయితేనేమో ఇటు ఉండండి, లేదా అవతల సైడ్ ఉండండి, ఎటు కాకుండా మధ్యలో నలిగిపోవద్దని చెప్తున్నా. దిస్ ఈస్ ద హానెస్ట్ థింగ్. ఎందుకంటే మేము కూడా కాలేజ్ చూసినాం, అప్పుడు మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండే, ఎన్ఎస్యుఏ ఉండే, ఏబీపీ ఉండే, ఆర్ఎస్సీ ఉండే, పీడిఎస్ ఉండే. నేను ఇదే గడ్డ మీద చదివినా, ఇదే అగ్రికల్చర్ యూనివర్సిటీలు చదువుకున్నా, అప్పటికెళ్ళి ఇవే నడుస్తుండే. మా తర్వాతనే మన కాలేజ్ ఎలక్షన్స్, యూనివర్సిటీ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసినారు. కానీ దాని తర్వాత కూడా నిజంగా మీ గలం, మీ బలం, మీ దళం ఎత్తాలంటే, మీ స్ట్రెంగ్త్ ఏందో చూపెట్టుకోవాలంటే ఇవాళ నా ఎలక్షన్, నా స్వార్థం గురించి మిమ్మల్ని బయటికి రమ్మంటలేరు. ఒక్కసారి కమిటెడ్గా ఇవాళ వెంకట్ చెప్తుండే 546 ఓన్లీ ప్రెసిడెంట్స్ అన్న వీళ్ళు ఒక్కొక్కళ్ళు 546 మంది. నాకు 546 చెప్పాడు, నువ్వు 456 చెప్పండి. ఎంతమంది ప్రెసిడెంట్ ఒక్కొక్కరు 20, 30, 40 మంది తెచ్చుకున్నా సరిపోతుంది కదా. మీ స్ట్రెంగ్త్ అదే మీ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని పట్టుకొని ముందుకు పోండి, ఒక లక్ష్యంతో పోండి. 100% క్యారియర్లో ముందుకు పోతే డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఐదర్ పాలిటిక్స్ మంచి పర్ఫెక్ట్గా ఒక గోల్లో పోండి. ఎన్ఎస్యూ ఇస్ డెఫినెట్లీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్యూలో తిరుగుతుంటే ఎవరు చెడు చెప్పరు, తప్పు పట్టరు. సరేనా? గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే 30 రోజులు మీరు తిరగండి, ఏమేం చేసిందో చెప్పండి, దాని తర్వాత మీరు నా వచ్చిన కలవండి, ఎప్పుడేమున్నా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కూడా దేవుణ్ణి నమ్ముతాము, కానీ మన పొట్ట కోసమే కదా, మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు బాగుండాలనే కదా మనం దేవుణ్ణి నమ్మేది. ఈరోజు మనకు ఉద్యోగాలు ఇవ్వక మన భవిష్యత్తుని పట్టించుకోకుండా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అన్నా నేను ఇంకోటి, ఏదైతే మీకు అసెంబ్లీ వైజ్గా ఈరోజు ముఖ్య కార్యకర్తలతో మీకు పరిచయ కార్యక్రమం కోసం ఈరోజు పెట్టినాము. అసెంబ్లీ వైజ్గా యూత్ మీటింగ్స్ కూడా పెడతాము. మీ అసెంబ్లీ మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎప్పుడైతే ఉంటాయో ప్రతి అసెంబ్లీలో కూడా అక్కడ ఉన్న యువత ఒక 3000 మందితోటి పబ్లిక్ మీటింగ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము. దానితో పాటు ఒక్కరోజు మీరు సమయం ఇస్తే మొత్తం పార్లమెంట్లో ఒక బైక్ ర్యాలీని కూడా చేపడతాం. ఆ బైక్ ర్యాలీ 2000 బైక్స్ తోటి ఏదైతే లాస్ట్ డే అంటే పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు ఆ మొత్తం టీం మీతోటే ఉంటారు. ఏదైతే ఆ బైక్ ర్యాలీలో పాల్గొనే స్టూడెంట్స్ అందరూ కూడా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని నమ్మి రేపొద్దున ఒక కార్యకర్తలుగా మీతోటి పనిచేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మునుగోడులో మనం ఒక సమావేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరితోటి వెంకట్ ఒకసారి అరేంజ్ చేసి ఉండే. ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీని మనం ఎందుకంటే హుజురాబాద్లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీగా కొంత దెబ్బతిన్న పరిస్థితి లోపల సోదరుడు వెంకట్ నేతృత్వం లోపల ఆ రోజున ఇంటింటికి పోయి పాదాభివందనం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మీతోటి తీసుకొని ప్రజలలో ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా కష్టపడి పనిచేశారు మీరు అందరూ కూడా. అయితే ఈ రోజు తీసుకోబోతున్న కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో సోదరుడు ఇప్పుడే చెప్పిండు వెంకట్, వాస్తవంగా చాలా గొప్ప పని. ఎందుకంటే ఇవాళ ఒక 500 మందిని నియోజకవర్గం లోపల ఎన్ఎస్యుఐ టీంను ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఇంటింటికి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి దాదాపు 1,00,000 ఉద్యోగాలకు డిఎస్సి కానివ్వండి మిగతా వాటికి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిన సందర్భం లోపల ప్రజలకు ఏదైతే ఉన్నదో పోయి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాము. ప్రభుత్వానికి మనం కృతజ్ఞత చేసి ఓట్ల ద్వారా మనం కాంగ్రెస్ పార్టీ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసి మన యువత భవిష్యత్తును బంగారు బాటగా చేసుకుందామనే ఒక ఆలోచనతోటి చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కష్టపడి పనిచేస్తానికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యువతను ప్రోత్సహించి నిరుద్యోగులను ఏదైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు కల్పించే
విషయంలో కూడా ముందుకు పోతుందనే ఒక విషయాన్ని మనం గుర్తించినాం కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రభుత్వానికి 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ సంవత్సరం ఆఖరి వరకే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా ముందుకుపోతున్న ఈ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతగా ఈ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సోదరులు రంజిత్ రెడ్డి గారు కష్టపడి పనిచేసే వ్యక్తి. ఇవాళ ఏదైతే ఉన్నదో తను కూడా యువకునిగా ఏదైతే చిన్నతనం నుంచే రాజకీయాలలో వచ్చి మీలాగనే కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. తప్పకుండా మీరందరూ కష్టపడి చేవెళ్ళ నియోజకవర్గంలో సోదరునికి వెంకట్ కూడా చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎక్కడికక్కడికైతే వేసినరో స్టేట్లో ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏదైతే నియోజకవర్గాన్ని కూడా క్లస్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. మీరు క్లస్టర్ ఇన్ఛార్జీలకు వీళ్ళని 4 5 మీరు ఎన్ని టీంలు చేస్తారో ఆ టీంలన్నీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళకు ఉపయోగపేతుంటే వాళ్ళ బాధ్యత అంతా కూడా నియోజకవర్గ నాయకులు తీసుకోవాలి. నియోజకవర్గ నాయకులు వాళ్ళకు ఉండటానికి అకామిడేషన్ కానీ వాళ్ళు ఏదైతే పనిచేస్తానికి కావాల్సిన వాళ్ళ లాజిస్టిక్స్ వ్యవహారం అని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే 25 రోజులు 25 డేస్ ఏదైతే ఉన్నదో 25 రోజులు కష్టపడి మీ కృషి ద్వారా అదనంగా 50-60 వేల ఓట్లు వచ్చినాయి అనే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా మీరు తప్పకుండా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల్లోంచి స్పందన ఎలా ఉంది, ఇక గెలుపు అవకాశం ఎలా ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 10 రోజుల నుండి క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం. ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగిన ప్రతి బూత్ లెవెల్ కమిటీ మీటింగ్స్ కూడా అయిపోతాయి. రేపటితో అన్ని బూత్ లెవెల్ కమిటీ మీటింగ్స్ అయిపోతాయి. మంచి స్పందన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మొన్ననే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చేపట్టింది. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మంచి సపోర్ట్ చేస్తున్నారు. ప్రజా స్పందన కూడా బాగుంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ప్రచారంలో కానీ కార్యకర్తలు నాయకులు ఎలా స్పందిస్తున్నారు? 100% పాజిటివ్. అదే చాలా అప్రిషియేట్ చేస్తే ఛాన్సాలు చెప్పిన చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీలో నన్ను ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళు స్వీకరించారు. చాలా సంతోషం. 100% ప్రతి ఒక్కరు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే రంజిత్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం పని చేసినా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మేము హర్షిస్తున్నామన్నా మా పార్టీకి వచ్చినందుకు సంతోషపడుతున్నాం. టీఆర్ఎస్ బీజేపీలో ఆ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, సో వాళ్ళు ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి 4 గ్యారెంటీలు అమలు చేసినాం. 4 గ్యారెంటీలు అమలు చేసినాం. 2 గ్యారెంటీలు అమలు చేయడం కష్టం కాదని అందరికీ తెలుసు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. సో ఇది ఇక మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు కూడా ఇప్పటికే అమలు చేశాము. ఇక బీఆర్ఎస్ బీజేపీలు చెప్తున్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి ప్రజల్లో విశ్వాసం కోల్పోలేదు. నేను మరొకసారి మరి బీఆర్ఎస్ ఎంపీగా మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి అభివృద్ధి జరుగుతుంది కనుక నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా నేను విజయం సాధిస్తున్నానని చెప్పి మరి ఇక చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొకసారి మనం చూడవచ్చు, భారీ ర్యాలీతో కూడా ఆయన మరి ఇప్పుడు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మరి ఇక ఈ యొక్క ర్యాలీ బయలుదేరారు. ఓవరాల్గా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా మరి రాష్ట్ర అధ్యక్షుడు ఇక బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడే ఎన్ఎస్యుఐ కార్యకర్తల సమావేశం జరిగింది. ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో సుమారు 140,000 మంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలే మరి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి అలాగే వారితో పాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విఘ్నేష్తో శ్రీనివాస్, న్యూస్ 360 రాజేంద్ర నగర్ నుంచి.